అనకాపల్లి జిల్లా ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పార్లమెంటు కార్యాలయంలో ఎంపీ బీసెట్టి వెంకట సత్యవతి మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యవతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ 4వ విడత ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు గాను 18,750 రూపాయలు నేరుగా వాళ్ల ఖాతాలోకి బటన్లోకి వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే మహిళలకు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి పథకం ద్వారా చదివిస్తున్నారని ఇది మహిళలకు ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. అలాగే పేదవాడి సొంత కళ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడి సొంతిల్లు కళ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే లభించి నేడు గృహ ప్రవేశాలు కూడా చేసుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అనకాపల్లి నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వాళ్ళకి చిన్న చిన్న ఫ్యామిలీ సమస్యలు కానీ, వరకట్న సమస్యలు కానీ, ఈవ్ టీజింగ్లు కానీ ఏదొచ్చినా కూడా ఎంత అవేర్నెస్ వచ్చిందంటే ఇవాళ సుమారుగా 1 కోటి మంది మహిళలు ఈరోజు దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. వారు చక్కగా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా మరి ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి దిశ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని మరి వాళ్ళు తెలియజేసుకుని పరిష్కరించుకుంటున్నారంటే ఇది గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు. మనం ఆచరణ కూడా ఇవాళ చేసి ఇవాళ మహిళలకు ఒక రక్షణగా నిలుస్తూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు మరి మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందు అనకాపల్లి నియోజకవర్గంలో ఇవాళ మహిళా సాధికారతకి, ఆర్థిక స్వావలంబనకి చాలా మూల కారణమైనటువంటి ఒక ఆర్థికంగా మహిళను ఆదుకునే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మన అనకాపల్లి నియోజకవర్గంలో మరి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకి ఘన స్వాగతం పలకడానికి అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి సహాయం అందుకున్న ప్రతి రైతు, ప్రతి తల్లి, ఇవాళ పెంచిన పెన్షన్ ఇవాళ 3,000 రూపాయలను అందుకుంటున్న ప్రతి అవ్వ తాత, మరి అమ్మఒడి అందుకుంటున్నటువంటి ప్రతి తల్లి, మరి ప్రతి సొంత ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ సహాయం పొందినటువంటి ప్రతి ఇల్లు లేని ఒక నిరుపేద మహిళ ఇవాళ అన్ని వర్గాల వారు కూడా ఘన స్వాగతం పలికి సభని సక్సెస్ చేయాలని చెప్పి ఒక పార్లమెంటు ప్రతినిధిగా మరి మీ ద్వారా కోరుకుంటూ మరి సభకి ఏర్పాట్లయితే విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. మనకి పిసినికాడ పంచాయతీ దగ్గర కసింకోటకి పిసినికాడ పంచాయతీకి మధ్యలో ఉన్న ఒక సువిశాలమైన ప్రాంగణంలో ఏర్పాట్లయితే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా మీరందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేసుకుంటూ ప్రతిపక్షాలన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారు వస్తారు, మాట్లాడతారు. ఆయన చెప్పినట్లుగా ఎవరైతే ప్రభుత్వం నుంచి సహాయం తీసుకున్నారో వారందరూ కూడా ఓటు వేస్తే వై నాట్ 175 అన్న కళ ఎందుకు నిజం కాదు? అది మనం ఒక టార్గెట్ పెట్టుకొని 175కి 175 నియోజకవర్గాలు అనేది ఎందుకు సాకారం కాదు అని ఆయన ఒక పిలుపునిచ్చారు. నిజమే, అది 100% కూడా వాస్తవం. ఎందుకంటే కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, వివక్ష లేదు. తెలుగుదేశం పార్టీ కాదు, ఏ పార్టీ వాళ్ళైనా అర్హతే ప్రామాణికంగా. అక్కడ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా ఆ సర్పంచ్ అయినా అక్కడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేకపోయినా కూడా అక్కడ కూడా అందరికీ కూడా ప్రభుత్వ సహాయము, నవరత్నాల పథకం ద్వారా అన్నీ కూడా అందజేసిన ఏకైక ప్రభుత్వం కాబట్టి Audio Jungle.